2 సంవత్సరాలు వచ్చాము. ఇప్పుడు ఎవరేమి మనం ఎమ్మెల్యేలు కాలేము. కాబట్టి మిగతా నాయకులు కూడా అందరూ కూడా ఈరోజు వస్తారని నేను ఆశించాను. మరి మనం వాళ్ళ రాకపోతే వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తాం. బీజేపీకి సీటు పోతుంది అనే ఆలోచన ఎవరికి కూడా లేదు. మాలోనే ఎవరికో వస్తుందనేది ఉండింది. కానీ ఎన్డీఏ కూటమి మరి పెద్ద ఆయన నన్ను పిలిచి ఒకే మాట చెప్పాడు, మీనాక్షి మనం త్యాగం చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మనము ఈరోజు ఎన్డీఏ కూటమిలో ఉన్నాం. మరి మనము అన్ని రకాలుగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నాము. మీరందరూ కష్టపడి బీజేపీ అభ్యర్థిని గెలిపియండి అని పెద్ద ఆయన చెప్పిన తర్వాత మన వాళ్ళకి అందరికి కూడా ఎంతో ఉత్సాహంగా మేము అందరూ కూడా కలిసి నాయకులందరూ కూడా ప్రతి వార్డు ప్రతి గ్రామంలో తిరిగి మన అభ్యర్థి అయిన పార్థసారథి సోదరుని గెలిపించుకోవడం జరిగింది. ఎన్నికలప్పుడు ఏ రకంగా మేము ఉపన్యాసాలు ఇచ్చాం, మమ్మల్ని తగ్గించుకొని కూడా ఎమ్మెల్యేని గెలిపించాలని నాయకులందరూ కూడా ఆ రోజు సిన్సియర్గా పనిచేశాం. కార్యకర్తలు కూడా అదేవిధంగా పనిచేశాం. సరే, ఇప్పుడున్న పరిస్థితులు ప్రతి ఒక్కటి కూడా అందరు కూడా బాధ ఉంటుంది, ఓర్చుకోవాల్సి వస్తుంది. రేపు జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి మనమందరూ ఏ రకంగా అయితే ఎమ్మెల్యే గారిని గెలిపించుకున్నామో రేపు జరిగే ఎన్నికలు ఎన్నికలు ఎప్పుడు వస్తాయనేది ఇంకా క్లారిటీ లేదు. బట్ ముఖ్యమంత్రి గారు 6 నెలల తర్వాత అని చెప్పారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మరి పార్టీ ఇక్కడ ఏం జరుగుతూ ఉంది, ఏమి ఉంది అనేది మీ అందరి మనసులో ఏముంది పార్టీ దృష్టిలో కూడా ఉంది. కాబట్టి ఎవరు కూడా అధైర్యపడొద్దండి. ఎవరెవరికి రిజర్వేషన్ల ప్రకారము సర్పంచులు కానీ సర్పంచులకంటూ రిజర్వేషన్ అంటూ ఉండదు, ఎంపీటీసీలకి ఉంటుంది కదా, అదే రిజర్వేషన్ ప్రకారము మున్సిపాలిటీలో కూడా మరి ఏదో 50 వార్డుల వరకు పెరుగుతాయని కూడా ఉంది. సరే, ఇప్పుడున్న పరిస్థితుల్లో అధిష్టానము కలగజేసుకుంటుంది. అధిష్టానము అందరినీ పిలిపించి ఎట్లా చేయాలా ఏం చేయాలనేది అధిష్టానం మాట ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీలో పుట్టినప్పటి నుంచి నేను జవదాట్లేదు. అధిష్టానం ఏం చెప్తే అది చేయడానికి పార్టీకి అంకితమైన భావంతో పార్టీలో ఉన్న నాయకులందరూ మా కుటుంబ సభ్యులందరూ కూడా పార్టీ అంతా ఒకటే, అందరూ కూడా కలిసి రాండి, అయిపోయింది, 2 సంవత్సరాలు వచ్చాము, ఇప్పుడు ఎవరేమి మనం ఎమ్మెల్యేలు కాలేము. కాబట్టి మిగతా నాయకులు కూడా అందరూ కూడా ఈరోజు వస్తారని నేను ఆశించాను. మరి మనం వాళ్ళ రాకపోతే వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తాం. మరి ఇక్కడ ఏం పరిస్థితులు ఉన్నాయని అందరికీ తెలుసు. మనమందరూ ఒకే మాట మీద ఉంటే ఖచ్చితంగా రేపు మనము స్థానిక సంస్థల్లో అధికారం ఉంది, గవర్నమెంట్ ఉంది, మనం గెలవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఏ కార్యకర్త కానీ ఏ నాయకులు కానీ నిరుత్సాహపడద్దండి. పార్టీయే సర్వస్వం, పార్టీ ఏం చెప్తే అది చేద్దాం. దయచేసి అందరూ సహకరించండి, అందరూ కలిసి రండి, అందరూ పార్టీని ముందుకు తీసిపోయేదానికి నేను సిద్ధంగా ఉన్నా. మీరు ఎవరు కూడా జరిగిపోయింది, గవర్నమెంట్ వచ్చింది, దాదాపు ఇప్పుడు 20 నెలలు అయింది మన ప్రభుత్వం వచ్చి. ఇక మీదటైనా మరి మన సోదరమణి ఇప్పుడు జిల్లా అధ్యక్షురాలు కూడా అయింది, అమ్మాయికి కూడా చెప్పాను నేను. కాబట్టి అందరూ కలిసిపోదాం, కలిసి పార్టీని ముందుకు తీసిపోదాం. మనమందరం కలిసి ఉంటే అన్ని రకాలుగా అన్ని విధాలుగా పార్టీకి మంచి జరుగుతుంది, మన క్యాడర్కి మంచి జరుగుతుంది, మనకి మంచి జరుగుతుంది. దయచేసి అందరూ అర్థం చేసుకోండి. ఈరోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మన నాయకులు అందరు కార్యకర్తలు అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, పార్టీ మనందరిది, మనమందరం కలిసి ఉంటే పార్టీకి అందరూ మన కార్యకర్తలు నాయకులు అందరూ కూడా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పార్టీ ముందుకు తీసుకోవడానికి అందరూ సాయశక్తులా కృషి చేద్దాం. అందరూ కలిసి రండి, కలిసి పోటీ, అందరూ కలిసి మన పార్టీని మన క్యాండిడేట్ని మరి బీజేపీ జనసేన వాళ్ళు కూడా కలుపుకొని ఎన్నికల ముందు ఏ రకంగా అయితే కష్టపడినాం మనం ఆ రకంగా కష్టపడి ఆదోనిలో తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం కూటమికి ఏ తొందర లేదనేది నిరూపించుకోవాలంటే అందరూ కలిసికట్టుగా పనిచేద్దాం. నేను ఎప్పుడు కూడా ఈ పార్టీ ఏది చెప్తే దాన్ని చేయడానికి శిరసావధిస్తా. ముఖ్యంగా నేను ఈ మధ్యకాలంలో
నాకు ఈ కాళ్ళు నొప్పులు ఎక్కువైనాయి. ఇప్పుడు ఇంచేపు నిలబడి మాట్లాడుతూ ఉంటే నా బాధ నాకే తెలుసు. కాబట్టి నేను మన పిల్లలందరూ కార్యక్రమాలు చేస్తున్నారు, మన నాయకులందరూ కలిసి రేపు ఎన్నికలప్పుడు ఎన్నికల్లో ఎట్లా చేయాలా ఏం చేయాలా ఆలోచన విధానం నాకు ఉంది. ఏ కార్యకర్త ఏ నాయకుడు నిరుత్సాహపడద్దండి. పార్టీలో అందరికీ గౌరవం ఉంటుంది. మీ అందరి గౌరవాల కోసం నేను పాటుపడతా. ఒక్కసారి అందరూ ఆత్మవిమర్శ చేసుకోండి. తెలుగుదేశం పార్టీలో ఉన్నవాళ్ళు ఇన్నేళ్ల రాజకీయంలో నేను ఏది చెప్పినా జరిగింది. ఏ రోజు కూడా నా కుటుంబ సభ్యులకు హోదా ఇప్పించలే. నేను దయచేసి అందరు అర్థం చేసుకోండి. మీ అందరి కోసమే నాకెన్ని ఒత్తిళ్ళు ఉన్నా కూడా పార్టీ అనేది అందరూ ఉంటే అని నేను ఉన్నాను. నా వాళ్ళకి అన్నీ ఉండాలనే ఆలోచన నా జీవితంలో చేయలేదు. భవిష్యత్తులో కూడా అదే రకంగా ఉంటా. మీరందరూ సహకరించండి. మీకే ఇచ్చాను పదవులన్నీ. ఈరోజు ఆ పదవులు ఇచ్చినందువల్లే మీకు గౌరవం గుర్తింపు వచ్చింది. దయచేసి అందరూ అర్థం చేసుకోండి. పార్టీ మహాసముద్రం, ఒక్కరితో ఎవరితోనే కాదు ఇది. మనమందరం కలిసి ఉంటేనే పార్టీకి బలం, మనకు బలం, మన కార్యకర్తల బలము అందరికీ బలం. దయచేసి అందరూ ఆ రకంగా ఈరోజు ఈ పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు నుంచి అన్నా మారండి. అందరూ కలుద్దాం. అందరూ కలిసి పార్టీని ముందుకు తీసిపోయేదానికి నేను ముందుట. నన్ను బలపరచండి. మీకు కూడా ఎవరికి ఏం కావాలో అధిష్టానం కూడా గుర్తిస్తుంది. ఆ రకంగా ముందుకు పోదాం. అదేవిధంగా ఈరోజు స్థాపించక ముందు ఈ రాష్ట్రంలో రాజకీయాలు ఏ రకంగా ఉన్నది అనేది మనమందరూ ఒక్కసారి ఆలోచన చేయాలి. ఆ రోజుల్లో ఎస్సీల్లో కానీ బీసీల్లో కానీ ఈరోజు ఈ రాజకీయంగా పదవులు వచ్చాయి అంటే ఒక్కసారి మనమందరూ పాతదంతా తెలుసుకోవాలి. తెలుగుదేశం పార్టీ ఏర్పడక ముందు ఉండవా నీదోటి ఫోటోలు పిచ్చించక ముందు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాలు ఏ రకంగా ఉన్నాయి, పెద్ద ఆయన పార్టీ పెట్టిన తర్వాత ఈరోజు రాజకీయంగా పదవులు ఏ రకంగా వచ్చాయన్నది ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి. మన నియోజకవర్గంలో మరి ఎంతమంది ఎస్సీలకు కానీ బీసీలకు కానీ మరి మైనార్టీలకు కానీ గుర్తింపు గౌరవం వచ్చింది ఈ పార్టీ నుంచే. మరి మన వాళ్ళందరూ కూడా పార్టీ నుంచి లబ్ధి పొందిన వాళ్ళు చాలామంది మండల ప్రెసిడెంట్లుగా, జెడ్పీటీసీలుగా, మార్కెట్ చైర్మన్లుగా, మున్సిపల్ వైస్ చైర్మన్లుగా, చైర్మన్లుగా ఎంతమంది వాళ్ళందరూ పదవులు వచ్చాయనేది మరి ముఖ్యంగా మన చైర్మన్ మల్లయ్యని మర్చిపోయాం మనం. మరి ఎంతోమంది ఈరోజు ఆదోని మున్సిపాలిటీ తీసుకుంటే దేవదాస్ ఎస్సీ మన పార్టీ తరఫున మున్సిపల్ చైర్మన్ అయ్యారు, మల్లయ్య చైర్మన్ అయ్యారు, వైస్ చైర్మన్ మల్లేష్ గౌడ్ అయ్యారు, మార్కెట్ యార్డ్ చైర్మన్ దాసప్ప నాయుడు 2 సార్లు, భాస్కర్ రెడ్డి ఒకసారి, దేవేంద్రప్ప ఒకసారి, ఇప్పుడు సకల సాలే శారదమ్మ, వీళ్ళంతా ఈరోజు పదవులు వచ్చాయి. మరి మండల ప్రెసిడెంట్లు కానీ, జెడ్పీటీసీలు కానీ మరి దేవేంద్రప్ప, పంపాపతి, దాసప్ప నాయుడు, పార్వతమ్మ, సన్నమ్మ చాలామందికి రాజకీయంగా దేవేంద్రప్ప భార్య జెడ్పీటీసీ ఆమెకు కూడా ఎంతోమందికి తెలుగుదేశం ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీలోనే పదవులు రావడం జరిగింది. మరి ఈరోజు నేను 6 సార్లు పోటీ చేసి 3 సార్లు గెలవడం జరిగింది. మా అందరికీ మరి ఈ పార్టీ నుంచే ఈరోజు రాజకీయంగా మనకి గౌరవ మర్యాదలు కలుగుతూ ఉన్నాయి. అదే రకంగా మన పార్టీ ఏ ముహూర్తంలో పెట్టారో ఆ ముహూర్తం నుంచి మరి ఈ 44 సంవత్సరాల కాలంలో ఎన్నో ఒడిదొడుకులు వచ్చిన పార్టీని ఒక ప్రాంతీయ పార్టీ 45 సంవత్సరాలు మనుగడలో ఉంది అంటే అది పెద్ద ఆయన నందమూరి తారక రామారావు గారు పెట్టిన భిక్షని మనమందరం ఈ పార్టీలో ఉన్న కార్యకర్తలు, నాయకులందరూ కూడా తెలుసుకోవాలి. ఎవరికైనా పార్టీ అనేది ముఖ్యం. పార్టీ తర్వాతే ఎవరైనా. పార్టీ ఏది చెప్తే దాన్ని శిరసావించవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. మనమందరూ కూడా మన నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా మన పార్టీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు
తెలుగుదేశం పార్టీని స్థాపించి 44 సంవత్సరాలు అయింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లోనైతేనేమి, తెలంగాణలోనైతేనేమి ఈరోజు పార్టీ స్థాపించిన ఈ దినాన్ని ఘనంగా మనం జరుపుకుంటున్నాం. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ పుట్టినప్పుడు నాతో పాటు పార్టీలో ఉన్న చాలామంది మన నాయకులు స్వర్గస్థులైనారు. వాళ్ళందరికీ కూడా నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు వాళ్ళందరికీ ఒక 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. అందరూ దయచేసి 2 నిమిషాలు నిలబడండి. మరి చాలామంది ఈ అంటే పేర్లు చదువుతాను సరే. గ్రామీణ ప్రాంతంలో తీసుకుంటే ఇస్వి లచ్చన్న, దొడ్డనికేరి నరసింహులు, గోన్బాయి పితామహుడు భీష్మాచారి గోన్బాయి సేకన్న, దిబ్బనకల్లు సేకన్న, ఆరేకల్ రామరెడ్డి, మరి ఇరుపాపురం మల్లికార్జున స్వామి, ఇరుపాపురం మీసాల నాగన్న రామన్న, మరి నెట్టేకల్ మల్లేశప్ప, మాతృకి నర్సయ్య గౌడు, మదిరి మారెప్ప, మరి మన నల్లన్న మల్లేశ్ గౌడు, తర్వాత నాగనాథల్లి బసవరాజు, కొలిమి రామన్న, నాగేంద్ర, బంకరాముడు, మరి తర్వాత ఫకరుద్దీన్, ముక్తార్ అహ్మద్, ఉస్మాన్ భాయి, జక్రియా, సాగర్ అలీ, ఈ రకంగా మన ఏమోజీ, షేక్ అన్న, మరలా స్కావెంజర్స్ కాలనీ వేణు, చాలామంది ఈ రకంగా మన పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్న వాళ్ళందరూ కూడా మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినారు. రాచప్ప చెప్పండి. రాచప్ప దాదాపు ముఖ్యమైన నాయకులు 50-60 మంది వరకు ఈ 44 సంవత్సరాల్లో మరి పెద్దారివాణము, గజ్జన్న చాలామంది వెళ్ళిపోయారు. వాళ్ళందరికీ ఒక్క 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. కూర్చోండి.